మహేశ్వర మండల కేంద్రంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ ఉపాధ్యక్షుడు కర్నాటి మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు వత్తుల రఘుపతి మరియు పార్టీలకు అతీతంగా వివిధ గ్రామాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వత్తుల రఘుపతి మాట్లాడుతూ మహేశ్వర మండలంలోని 33 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యూచర్ సిటీ అంటే ప్రపంచ దేశంలోని తలమానికంగా నిలుస్తుందని, ఇక్కడున్న ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని చేపడుతున్నారని, కానీ సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఈ ప్రాంతంపై కక్ష కట్టి అభివృద్ధిని అడ్డుకుంటుందని వారు సబితా ఇంద్రారెడ్డికి విమర్శించారు. క్వశ్చన్ మార్కునే ఉండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది, ఇంకో ప్రభుత్వం వస్తే ఈ మళ్ళా డిస్మెంటల్ చేస్తుందా అనే ఒక చర్చ మొత్తం గందరగోళానికి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం చాలా ఇబ్బందులకు అవసరం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈడున్న స్థానిక నాయకత్వం నేను అనేక మంది నాయకులతో ఈ చర్చలో పాల్గొన్నాను. ఈ నాయకుల చర్చలో పాల్గొంటే అసలు ఈ ప్రభుత్వ వైఖరి ఏముందో అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి విధానాలు ఏముందో అర్థం కావట్లేదు. మన ఎమ్మెల్యే గారికి నేను ప్రభుత్వం నుంచి చెప్పాలి, ఇక్కడ సవితేంద్ర రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం ఉన్న మేడం గారు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాలి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నప్పుడు దీన్ని అడ్డుపడవద్దు, అభివృద్ధి చేయాలి. ఇక్కడున్న ప్రజానికానికి సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకందరికీ మనం సహకరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి గారు కేసీఆర్ కి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ప్రజల్ని గందరగోళానికి గురి కానియకుండా అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం జరగాలి. మనం ఈ హైదరాబాద్ అనేక రకాల్లో అభివృద్ధి అవుతా ఉంది. ఒక్క పక్కన ఎక్కడో ఉన్నటువంటి హైదరాబాద్ ఈ రోజు పటాన్ చెరువు ఎక్కడెక్కడో పోతా ఉంది, మొత్తం అభివృద్ధి అవుతా ఉంది. హైదరాబాద్ కు కూతపెట్టు దూరంలో ఉన్నాం, ఎయిర్పోర్ట్ కు దగ్గర ఉన్నాం, మనం అనేక ఔటర్ రింగ్ రోడ్ కూతపెట్టు దూరంలో ఉన్నాం. మా ప్రాంతాన్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని చెప్పేసి గతంలో మేము జేఏసీగా ఏర్పాటు చేసి అనేక ఆందోళన పోరాటాలు మేము చేయడం జరిగింది. ఈ పోరాటాన్ని, ఈ ప్రతిఫలాన్ని, ఈ ప్రాంతాన్ని మొత్తం ఫ్యూచర్ సిటీలో కలపాల్సిన బాధ్యత ఉంది. ఈడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది, ఇక్కడ జేఏసీలో ఉన్నారు. వాళ్ళు వదిలిపెట్టడం అంటే సరైనది కాదు. మీరందరూ శ్రీధరబాబు గారి దగ్గర మనం ప్రభుత్వం దృష్టితో మాట్లాడాలి. గతంలో పోయాం, మళ్ళీ వెళ్ళాలి. ఈ ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపేసి అద్భుతమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ రోజు మేము సిపిఐకి కూడా మీ ప్రభుత్వానికి కూడా మేము కోరుతున్నాం. మీరేదో ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం అనేది కాదు, సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా కోట్ల రూపాయలు వచ్చింది. ఆ కోట్ల ధనం ఎక్కడో పోతుంది. ఈ ప్రాంతం ఎక్కడ పడితే ఆడనే ఉంది. స్కూల్ లేదు, హాస్పిటల్ ఎక్కడ చూసినా వెనుకబడిన ఉన్నాం, కానీ ఇంకా అభివృద్ధి జరగట్లేదు. సమగ్రంగా అనేక రోడ్లు, అనేక టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రావాల్సిన అవసరం ఉంది. మన డబ్బులు మన వాటర్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా మాటలు, మేము వస్తే ప్రభుత్వాన్ని ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే మాట వెనక తీసుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజే మాది స్టేట్ క్లాస్ జరిగితే స్టేట్ క్లాస్ లో కూడా మేము చెప్పినాం. నేను సాంబశివరావు గారికి అసెంబ్లీలో కూడా మాట్లాడాలని కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రభుత్వం మేము చేంజ్ అయిపోతే మా ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు. దీని మీద మీరు దృష్టి పెట్టాలి సార్, స్టేట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నారు. అది త్వరలో మేము కూడా మా పార్టీ స్ట్రాటజీ కూడా మేము స్టేట్ నుంచి కూడా ఇది ఒక గ్రామానికి సంబంధించిన విషయం కాదు, ఒక మండలానికి సంబంధించిన విషయం కాదు. ఇది రాష్ట్ర ప్రజల అవసరాల కోసం తీర్చేది. ఇది ఇక్కడున్న టెక్నాలజీ ఈ ప్రాంతానికే కాదు, ఈ ప్రాంతానికి మొత్తం అయితే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికానికి అనుసంధానాలు ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడో మంతన్ గౌరెల్లి మాలవతలో ఉన్నటువంటి మంతన్ గౌరెల్లిని ఈ రోజు జీవోలో ప్రకటించాలి. మంతన్ గౌరెల్లి ప్రాంతాలే ఎక్కడో లోయపల్లి రాచకొండ గుట్టలో ఉన్నటువంటి మంతన్ గౌరెల్లి గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపారు. కూతపెట్టు దూరంలో లేదు, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు లేని ప్రాంతాన్ని మాత్రం ఫ్యూచర్ సిటీలో కలపకపోవడం ఇది ఎక్కడైనా చెప్పేసి అంటున్నాం. మా ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి, అన్ని రోడ్లు ఏర్పాటు చేయాలి, అన్ని టెక్నాలజీలో మా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇలా జేఏసీ నాయకత్వం అనుకుంటున్నాం. ఈ రోజు జేఏసీ నాయకత్వం ఫ్యూచర్ సిటీలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కోల్పోతున్నటువంటి భూములు అనేక మందికి రైతులకు కోల్పోతున్నారు. వాళ్ళకు స్థానికంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా దగ్గర వందలాది బీటెక్ చదివిన స్టూడెంట్లకు మేము చూసి చెప్తే
బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు లేదు, మామూలు ఉద్యోగాలు ఇస్తున్నారు. అట్లాంటి ఉద్యోగాల్లో మనం భాగస్వామ్యం చేయాలి. ఫ్యూచర్ సెట్ చేస్తే వీళ్ళందరికీ భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ దాంట్లో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, ఎవరికి కక్ష సాధింపు లేకుండా ఈ ప్రాంతాన్ని కలపాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతున్నాం. మీరు ఒకవేళ ఫ్యూచర్ షీట్ లో కలపకపోతే రాబో రోజుల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జేఏసీ ఆధ్వర్యంలో మాకు రాజకీయాలు జెండాలు అన్ని పక్కన పెట్టాం. ఈ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద మహేశ్వరం మండలాన్ని పూర్తిగా 33 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని, 30 గ్రామాలను పూర్తిగా విలీనం చేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా మేము జేఏసీగా ఏర్పడి అఖిలపక్ష రాజకీయ నాయకుల ఐక్య కార్యాచరణలో మేము అన్ని రాజకీయ పార్టీలు 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వినతి పత్రము అందజేయడం జరిగింది. మహేశ్వరం మండలాన్ని దాదాపుగా పూర్తిగా 30 గ్రామాలను కూడా విలీనం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక నాయకులు కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, KLR కూడా హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టము ఇక్కడ కొంత సాంకేతిక పరంగా వచ్చినటువంటి సమస్య, ముఖ్యంగా మరి ఇక్కడ గెలిచినటువంటి సర్పంచుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం, దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే గెలిచినో ఆ గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు తీర్మానాలు చేసి, గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి నివేదికలను పంపడం జరిగింది. గత ప్రెస్ మీట్ లో కూడా మేము సవివరంగా ఈ సమస్యకు ఈ ఫ్యూచర్ సిటీతో మరి ఈ మండలము, ఈ గ్రామాలకు లింకు కొంత సమస్య ఉత్పన్నమైంది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వినతి పత్రాలు ఎంపీడీఓకు, తర్వాత ఎంఆర్ఓకు, ఆర్డీఓకు ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఆర్డీఓ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్కు, రాష్ట్ర మరి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు అడుగడుగున కూడా ఫ్యూచర్ సిటీలో కలపకుండా అడ్డుదలుపుతున్నారన్న విషయాన్ని మేము గతంలో కూడా మరి ప్రజల దృష్టికి, ప్రభుత్వాన్ని దృష్టికి, మరి అన్ని రాజకీయాల పక్షాల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కొంతమంది ప్రధానంగా ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీని గ్రామాల్లో మహేశ్వరం మండలాన్ని విలీనం చేయకుండా ప్రధానంగా స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడ్డుకుంటుందన్న ఆరోపణలు, మరి ఇక్కడ గెలిచినటువంటి కొంతమంది సర్పంచులు కూడా మరి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి మరి ఆ సంభాషణలు కూడా మరి ప్రజల దృష్టికి రావడం జరిగింది. మరి మేము దయచేసి గతంలో కూడా చెప్పినాము, మీరు మహేశ్వరం మండల అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ప్రధానంగా పనిచేస్తున్నారా, లేకపోతే మహేశ్వరం మండలం అభివృద్ధిని మరి మీరు ముందుకు నడిపించాలనే పనిచేస్తున్నారని మేము సబితా ఇంద్రారెడ్డిని విన్నవించడం లేదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గాని, మీరు గాని ఇవాళ మహేశ్వరము మండలము, మహేశ్వరం ప్రాంతము ఒకప్పుడు మరి ఎంతో అత్యుత్తమైనటువంటి ప్రాంతాల్లో మహేశ్వరం కూడా ఒక భాగం. ఈ మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో మరి ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం లేకుండా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కావడమే మాకు చాలా బాధాకరము. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరి ఆందోళనలు, ధర్నాలు, రస్తారోకోలు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం, ఇదంతా కూడా మరి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు దాదాపు నెల రోజులైతుంది, మేము నెల 15 రోజులైతుంది ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా మేము డిమాండ్ చేసినాం. దానికి ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు ఒక లెక్క ప్రకారం మేము ఈ బీఆర్ఎస్ చెందినటువంటి సర్పంచులమంతా మాకు ఫ్యూచర్ సిటీ అవసరం లేదని ప్రెస్ మీట్ పెట్టి రేపే ప్రకటించండి. లేదు, ఒకవేళ ఫ్యూచర్ సిటీలో కలపాలనే ఉద్దేశమే మీకుంటే మేము తీర్మానాలు చేసి, రిజర్వేషన్ చేసి మేము వాళ్ళ గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్పినాము. వాళ్లకు పంపించాలని కూడా మేము వాళ్లకు డిమాండ్ చేసినాం. ఇంతవరకు స్పందించడం లేదు. మీరు ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా ఇక్కడ మరి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి నగరాల్లో ఒక మహానగరాన్ని మరి తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తుంటే మీరు ఆదిలోనే ఒక ఇబ్బందికరంగా మీరు ప్రతి అడుగున ఇబ్బందులు పెడుతూ కేటీఆర్ ఏమో ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తామంటాడు. మరి మీరు ఉన్నటువంటి సర్పంచులు, ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత వాసులుగా మీరు సబితా ఇంద్రారెడ్డికి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఆమెకు ఒక
అడుగులకు మా తొత్తులుగా వచ్చే మొక్కుతున్నారు. మీరు ఎందుకు బానిస బతుకులు బతుకుతున్నారు? ఈ బానిస బతుకులు మిమ్మల్ని ఈ ప్రాంత బిడ్డలు ప్రాంత ప్రజలు ఎందుకు గెలిపించారు? మిమ్మల్ని గెలిపించడానికి ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి మీరు ఈనాడు ఏకపక్షంగా ఒక పార్టీల కనసైలలో పనిచేస్తూ మీరు ఈ విధంగా చేయడము చాలా దురదృష్టకరమైన విషయము. రేపు శాంతియుతంగా రేపు కేటీఆర్ ఈ ప్రాంతాన్ని ఇక్కడ సందర్శించడానికి మహేశ్వరంలో ఉన్నది. మేమందరం కూడా సాయంత్రం వరకు మీరు ఫ్యూచర్ సిటీకి అనుకూలమా లేదా అని సబితా ఇంద్రారెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలి. లేదంటే నల్ల జెండాలతో రేపు మేము నిరసన ప్రదర్శనకు పిలిపిస్తున్నాం. శాంతియుతంగా మేము ఒక గాంధీ మార్గంలో మేము మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాము. ఈ సాయంత్రం లోపల మీ సర్పంచులతో మీరు ప్రకటన చేపిస్తారా? మీరు దీనికి అనుకూలమా వ్యతిరేకమా అనేది మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నైట్ 9 గంటల లోపల మీరు ప్రకటన చేయాలి. ప్రకటన చేసి మీరు మహేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారా వద్దా, లేకపోతే ఫ్యూచర్ సిటీ ఎందుకు వద్దంటున్నారా అన్న విషయాన్ని కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ మేము త్వరలోనే కార్యాచరణ తీసుకుంటాము. ఈ మహేశ్వరం సిగిరిపురం ఇతర సర్పంచులు మధ్యన ఉండడం వల్లనే ఇలా మనసన్పల్లి ఉప్పుగడ్డ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామచంద్ర కూడా పెండాల ఇవన్నీ కూడా కొన్ని గ్రామాలను విలీనం చేయకుండా ఇప్పుడు గెజిట్ కూడా వచ్చింది 17 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ లో దాదాపు 15 గ్రామాలను విలీనం చేశారు. కందుకూరు మండలంలో 11 గ్రామాలు, అటు పోతే యాచారం మండలంలో 4 గ్రామాలు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీకి ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉంది. ఎక్కడి మండి గౌరెల్లి ఎక్కడి మంతన్ గౌరెల్లి ఆ యాచారం మండలంలో గుట్టలలో ఉన్న ఊర్లను ఆ గ్రామాల సర్పంచుల గ్రామాల రాజకీయ నాయకులంతా కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో కలుపుకుంటుంటే ఇక్కడ ఉన్న నాయకులు మరి చార్మినార్ లో పాత బస్సులో కలుపుదాం అనుకుంటారా? కూడా ఇప్పుడు GHMC లో కలిసింది. అదే విధంగా ఇటు దాకా సిరిపురం దాకానే ఉంది. ఆడికెళ్ళి దీన్ని తీసుకుపోయి మరి పాత నగరంలో కలుపుకుంటారా? మరి ఈ మహేశ్వరంలో ఉన్నటువంటి సర్పంచులు మీరే నిర్ణయం తీసుకోవాలి. రాత్రి వరకు మీరు ఏ నిర్ణయంతో ఉన్నారు ఏదనేది ప్రకటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ మేము త్వరలో ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చేస్తాం.